ఏ హాయ్ దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యూట్యూబ్లో అయితే దర్శిని అనే ఒక ట్రైలర్ అయితే నేను చూశాను అనమాట. బట్ ఆ ట్రైలర్ చూసినప్పుడు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళు అంటే డబ్బులు ఎంత పెట్టుకున్నారో తెలియదు కానీ టెక్నికల్గా చాలా అంటే చాలా నచ్చింది. సేమ్ టైం దర్శిని మూవీ హీరోయిన్ శాంతి గారు అయితే మన పక్కనే ఉన్నారు. మరిన్ని వివరాలు ఆవిడని అడిగి మనం అలా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? యా బాగున్నా అండి. హ్యాపీ అంతా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఇంకా బేబీ షుగర్ అలాంటిది ఏం రాలేదు. అవునా? వాళ్ళ దర్శిని యా చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్. ఓకే, ఏంటి బయట కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు? రెస్పాన్స్ బాగా వస్తుంది? యా చాలా హ్యాపీ అండి. రీసెంట్లీ విజయవాడ కూడా నాకు వేరే ఈవెంట్స్ ఉండి వెళ్ళాను, ఉగాది పురస్కారాలు. సో అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఈవెన్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో అలా ఉంటుంది. టీజర్ చూడగానే అందరూ దగ్గరకు వచ్చి హ్యాండ్ పట్టుకొని మరి చాలా బాగుందమ్మా అన్నారు. సో అది హ్యాపీ. ఓకే, అండ్ సేమ్ టైం ఏంటంటే ఒక యాక్టర్ కానీ హీరో కానీ హీరోయిన్ కానీ ఎప్పుడైనా తను బ్యూటిఫుల్గా చూపించుకోవాలి, లవ్ స్టోరీలు అయితే మనల్ని మనం బ్యూటిఫుల్గా చూపించుకోవచ్చని చేస్తారు. బట్ ఈ సినిమా గురించి మనం చెప్పుకుంటే మెయిన్ కాన్సెప్ట్ అండ్ స్టోరీ మెయిన్, క్యారెక్టర్లు పక్కన పెడితే స్టోరీ. బట్ మీరు ఎందుకు చేశారు? చేయడానికి కారణం ఏంటి? మెయిన్ కాన్సెప్ట్ నచ్చిందండి, డిఫరెంట్గా. సేమ్ ఎగ్జాక్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే సేమ్ ఎగ్జాక్ట్లీ శాంతి నా నేమ్ కదా, నేను ఎలా ఉంటానో ప్రియా క్యారెక్టర్ అనమాట దర్శనిలో. సేమ్ ఎగ్జాక్ట్ కొంచెం అలానే ఉంటుంది ప్రియా క్యారెక్టర్ కూడా, కొంచెం ఇన్నోసెంట్గా. సో చెప్పగానే స్టోరీ బాగా నచ్చింది నాకు. అండ్ డెబ్యూ మూవీనా ఇది? మీకు చేశారా మీరు? చేశానండి ఫిల్మ్స్, బట్ ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది అంతే. దర్శిని ఫస్ట్ రిలీజ్ అవుతుంది. అంటే హీరోయిన్ గా చేశారా, యాక్టర్ గా? మెయిన్ లీడే చేశానండి. ఇంకో 2-3 ఫిల్మ్స్ ఉన్నాయి, త్వరలో అప్డేట్ చేస్తాము. డెబ్యూ అంటే డెబ్యూగా రిలీజ్ అవుతుంది ఇది. అవునండి. అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ ఇంకొక విషయానికి వస్తాయండి, ప్రతి హీరోయిన్ అంటే ఇండస్ట్రీలో అడుగు పెట్టే ముందు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ ఏం లేదండి, ఫ్రెండ్స్ కొంచెం ఇది ఫోర్స్ చేస్తే వచ్చాను అనుకోకుండా. షార్ట్ ఫిల్మ్స్ అని డెమోస్ అని చేశాను. బట్ ఇప్పుడు అదే ప్యాషన్ అయింది, కొంచెం ఏదో ఒకటి చేయాలన్న ఫీల్ అయితే వచ్చింది. ఓకే, ఎలా అనిపించింది ఆ మూవీ తీసేటప్పుడు? కానీ ఎందుకంటే చాలా టెక్నికల్గా బాగుంది కదా, మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు సినిమా? చాలా ఒక్కలే కాదండి, టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశారు. మెయిన్ డైరెక్టర్, స్టోరీ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి. తర్వాత ప్రొడ్యూసర్ మా సూర్యం గారు, ఆయన సపోర్ట్ లేని ఏం చేయలేము. మేము ప్రొడ్యూసర్ మెయిన్ అండి. సో ఆయన సపోర్ట్, అది వద్దు ఇది వద్దు అనకుండా సో ఇక్కడ ఉన్నామంటే అది రీజన్ అండి. ఓకే, అండ్ ఇంకొక విషయానికి వస్తే అంటే ప్రతి శుక్రవారము ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఫ్రైడే ప్రతి సినిమా రిలీజ్ అవుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి, కనుమరుగైపోతున్నాయి. అంటే జనాలు థియేటర్కి వెళ్ళి చూసేంత టైం వాళ్ళకి లేకుండా పోయింది, ఎందుకంటే ఓటీటీ వచ్చింది కాబట్టి. బట్ మీ సినిమా ఓటీటీలో కాకుండా థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? మెయిన్ టీమ్ అంతా అయితే అండి బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలని ఎవరికైనా ఆశ ఉంటుందండి. ఈవెన్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి. ఓటీటీ ఓకే ఆటోమేటిక్ వస్తుంది నెక్స్ట్ థియేటర్ తర్వాత. మెయిన్ పెద్ద బిగ్ స్క్రీన్లో చూసుకోవాలి మన ఫిల్మ్ అనేది ఎవరికైనా ఆశ ఉంటుంది, ప్రతి డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్. సో అలా. ఓకే, ఆడియన్స్ మీ సినిమా మేము ఎందుకు చూడాలి అని వాళ్ళు అంటే మీరు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? రీసెంట్లీ అయితే మేబీ థ్రిల్లర్స్, సస్పెన్స్ ఇలా చాలా ఫిల్మ్స్ వచ్చినాయండి. నేనైతే కొంచెం స్ట్రాంగ్గా చెప్తున్నా, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు నచ్చుతుంది మా దర్శిని. సో ఆ హోప్ అయితే ఉంది. థియేటర్స్కి వచ్చి చూడండి. సో నచ్చితే అందరికీ చెప్పండి, ఫ్యామిలీతో కూర్చొని అందరూ హ్యాపీగా చూడొచ్చు, అలా అయితే ఉంటుంది. ఓకే, దర్శిని అంటే ఏంటండి? అంటే కొంచెం మొత్తం చెప్తే కొంచెం రివీల్ అవుతుంది, స్టోరీ రివీల్ అవుతుంది ఆ టైటిల్తో. అయితే వద్దులేండి, కొంచెం మొత్తం చెప్పలేను. అయితే వద్దులేండి. మీ థియేటర్లో చూస్తే దర్శిని ఎందుకు టైటిల్ పెట్టామనేది. ఓకే అండి, ఇంకొక విషయానికి వస్తే అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది నాకు, అంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది ఆ 2 నిమిషాల ట్రైలర్. ఓకే, మీరు షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ మూమెంట్ ఎలా అనిపించేది అంటే ప్రతిరోజు? బట్ విఎఫ్ఎక్స్ అన్ని యాడ్ చేసేసరికి అది వేరే ఉంటుంది. మేము చేసేది షూట్ చెప్పలేము, గ్రీన్ మ్యాట్ ఏం యూజ్ చేయలేదు మేము. ఓకే, మామూలుగా చేశారా? యా. సో ఇప్పుడు అదంతా ఇలా చూసుకునేసరికి ఆల్రెడీ చూసాం కొన్ని మేము ఓన్గా. సో ఐ ఫెల్ సో హ్యాపీ తర్వాత చూసాక అవుట్పుట్ అంతా.
అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అదే ట్రైలర్ చూసిన తర్వాత రెస్పాన్స్ ఎలా వచ్చింది? యా అందరి నుంచి మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. సాంగ్స్కి అయితే ఇంకా చిత్ర గారు, సునీత గారు చాలా పెద్ద సింగర్స్ ఉన్నారు కాబట్టి. అండ్ ఇంకొక విషయానికి వస్తే అండి, లవ్ స్టోరీ ఉంటుందా సినిమాలో? ఉంటుందండి. లవ్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, అండ్ ఎమోషన్ ఉంటుంది. సో అలా కమర్షియల్ కొంచెం సస్పెన్స్ ఉంటుంది చాలా మిడిల్లో, అండ్ కామెడీ కూడా ఉంటుంది కొంచెం అలా మిడిల్లో. కమర్షియల్ వేలో కూడా సినిమాకి టీజర్ చూస్తే అలా అనిపించవచ్చు ఇదేదో థ్రిల్లర్ సస్పెన్స్ అని, బట్ అన్నీ ఉంటుంది. అందుకే ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు అని చెప్తున్నాను. అన్నీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, యా కొంచెం అండి తోడా యా యా. ఓకే. అండ్ సేమ్ టైం అంటే ఎప్పుడైనా మనము మన కల సినిమా వెండి తెరపైన చూసుకుంటున్నప్పుడు ఒక ట్రైలర్ కావచ్చు, టీజర్ కావచ్చు, ఒక గుడ్ ఫీల్ ఉంటుంది. బట్ గుడ్ ఫీల్ ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటి మీరు? నా ఫీల్ అంటే పర్సనల్గా నాకు చిత్రమ్మ అంటే చాలా ఇష్టం అండి. చిత్ర గారు, ఆవిడ సాంగ్ చాలా వింటాను, ఫేవరెట్స్ కూడా ఉన్నాయి. బట్ నాకు ఆవిడ వాయిస్ ఇవ్వడమంటే అది చూసుకున్నప్పుడల్లా ఇప్పటికీ డైలీ ఒక 10 times చూసుకుంటా లెక్క అని. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగుంటాయి సాంగ్స్ అవి. ఏదో ఒకటి ట్రై చేయొచ్చుగా, మీరు పాడితే బాగుంటుంది. ఏదో ఒకటి పాడండి. అవునండి, ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయన్నారు, ఏదో ఒకటి కొంచెం ఆ ఎమోషన్ చిత్రగారు అని మీకు తెలుస్తుంది నా ఫీల్. ఓకే, అంతా చాలా హ్యాపీ. ఓకే. టాలీవుడ్లోకి వచ్చే ముందు ఒక గోలు అంటే నేను ఈ హీరోతో చేయాలి, స్క్రీన్ పైన కనపడాలి, కాంబినేషన్ అదిరిపోవాలి అన్నట్టు ఉంటుంది. మీకేమైనా ఉన్నారా ఫేవరెట్ ఎవరైనా? బట్ అలా చెయ్యాలని లేదు, కానీ ఫేవరెట్ అంటే విజయ్ సేతుపతి గారు అండి. విజయ్ సేతుపతి సార్ అంటే చాలా ఇష్టం. కొంచెం అంటే ఎలా అంటే ఏ క్యారెక్టర్ అయినా ఆయన చేయగలరు. సో ఏమో ఆయన అంటే పర్సనల్గా ఇష్టం. ఫ్యాన్ అని ఇలా అలా చెప్పలేను, కానీ కొంచెం ఇష్టం, ఇన్స్పిరేషన్. ఓకే. అండ్ శాంతి గారు, తెలుగు ఇండస్ట్రీలో ఒక యాక్టర్ కావాలంటే రాసి పెట్టుండాలి అంటారు. ఎందుకంటే చాలామంది వేల మందిని చూస్తున్నాం మనం. చాలామంది సినిమా అవకాశాల కోసం వచ్చి సర్వే కాక మళ్ళీ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతున్నారు. బట్ మీరు హీరోయిన్ అయి నిలబడ్డారు. ఏంటి మీ సక్సెస్? అంటే సినిమా హిట్ కావడం సక్సెస్ కాదు, తీయడమే సక్సెస్ నా దృష్టిలో. మీరు సక్సెస్ అయినట్టే. మీ సక్సెస్ కారణం ఎవరు? మా టీం ఉన్నారు. ఒక నమ్మకం అయితే వాళ్ళు ఇచ్చి శాంతి చేయగలవు నువ్వన్న ఇదైతే ఇచ్చారు నాకు. సో అలా ఉన్నారు కాబట్టి అలా సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఆ నమ్మకం ఏమో ఇంకా అంతా హార్డ్ వర్క్ అండి, అంతే. ఏదో వెంటనే ఏది వచ్చేది, చాలా కష్టం ఉంటుంది దాంట్లో, వెయిట్ చేయాలంతే మన టైం వచ్చే వరకు. ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు మూవీ కోసం? మూవీ కోసం చేసామండి, టీం అంతా చేసాము. ఈవెన్ ఎస్టర్డే వరకు టిల్ నౌ టీం అంతా చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. ఒక మంచి ఫిల్మ్ అవుట్ చేద్దాం అన్నట్టు. ఫస్ట్ కాపీ చూసుకున్నారా మూవీ? యా చూసా అండి. అంటే వైజాగ్ వెళ్ళాను, ఫిల్మ్ మొత్తం నేను చూడలేదు సీరియస్లీ. వాళ్ళకి సస్పెన్స్ ఇస్తా ఉంటారు మా టీమ్. అలా ఎప్పుడన్నా మీ టీంతో అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మీ టీం, షాక్ అయ్యే అంటే మీరు ఒకటి అనుకున్నప్పుడు ఇంకొకటి వాళ్ళు చెప్పి మిమ్మల్ని షాక్ చేశారు ఎప్పుడన్నా షూటింగ్ లో? చాలా మా డైరెక్టర్ గారు అలానే షాక్స్ ఇస్తూ ఉంటారు. ఈవెన్ సింగర్స్ విషయంలో అలానే అయింది. ఈవెన్ షూట్స్ అవుతూ ఉండేది, క్యాజువల్ మేము అలా ఉండేవాళ్ళం. సడన్లీ పిలిచేవారనమాట. సో 1 by 1 ఇప్పుడు ఎలా రివీల్ అయిపోయింది చెప్పేస్తాను కాబట్టి ఇందాక మాటల్లో. ఇలా కొంచెం 1 by 1 సునీత గారు, చిత్ర గారు, యాజిర్ నజీర్ గారు, ఇలా అందరూ 1 by 1 చెప్పేసరికి చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. అండ్ ఫ్రెండ్స్, సినిమాకి సంబంధించిన సాంగ్స్ అయితే యూట్యూబ్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. నచ్చితే షేర్ చేయండి, నచ్చకపోతే వదిలేయండి. ఓకే. అండ్ అంతేగా కంపల్సరీ షేర్ చేస్తాను, నేను ఇదైతే ఇస్తున్నాను. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ బ్యాక్ వెళ్దాం. మీరు హీరోయిన్ కావాలని ఎందుకు అనుకున్నారు, ఏంటి? ఎందుకు అంటే స్టార్టింగ్ అయితే ఆ ఫీల్ లేదని చెప్తున్నాను కదా, ఫ్రెండ్స్ అనేవారు అనమాట స్టార్టింగ్. శాంతి నీ ఐస్ బాగుంటాయి, హైట్ ఉంటావు, ఇది ఉంటావు కదా, కొంచెం ట్రై చేయొచ్చు, కాకపోతే మాటల్లో చెయ్యు, మా కోసం మాకు సపోర్ట్ ఇవ్వి అనేవారు. సో అలా అలా చేయడం జరిగింది. ఈవెన్ నేను ఆడిషన్స్ కూడా ఎక్కువ అటెండ్ అవ్వలేదండి, ఓపెన్ చెప్తున్నాను. వెళ్ళి మరి జస్ట్ ఏదైనా స్టోరీ నచ్చితే ఆఫీస్కి వెళ్ళి కలవడం, టీమ్ని ఓకే చేసుకోవడం అలా అయింది తప్ప. సో ఇవి చిన్న చిన్నవే చూసి అలా ఒక కాల్ వచ్చిందంటే అది హ్యాపీ అండి. ఇప్పటికీ ఓకే అనిపిస్తే నాకు కాల్ వస్తుంది అంతే. నేను ఆఫీసెస్కి వెళ్ళి సర్చ్ చేయడం అలా ఇప్పటికీ లేదు. ఓకే. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరో కళ్ళు బాగున్నాయి అన్నారంట కదా, అది నిజమే?
నిజంగానే బాగుంది. సీరియస్లీ చెప్తున్నా. మీ మీద ఒట్టండి. ఇప్పుడైతే మీ మీద ఒట్టయితే నమ్మాలి అలా మీ ఇలా మీద ఒట్టండి. అయ్యో అబద్ధం చెప్తామని చెప్పండి, మేము చెప్పం, నిజం చెప్తాను. బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అండ్ అంటే సేమ్ టైము ఒక సినిమా చేసే ముందు బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది. మీరేమన్నా బ్యాడ్ ఎదుర్కొన్నారా? అంటే ఓన్లీ ఫిల్మా ఆర్ సినిమా నుంచే మా ఫిల్మ్ మీ సినిమా నుంచే పక్కా కామెంట్స్ వస్తుంటాయి. ఓకే. నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వచ్చాయా మీకు? ఉంటాయండి. ఆల్మోస్ట్ నాకైతే ఎప్పుడు బ్యాడ్గా అయితే ఎప్పుడు రాలేదు, బట్ ఉంటాయి, అటువంటి వాళ్ళు ఉంటారు, తెలిసిందే కదా. అండ్ ఒక ఆడియన్గా చెప్పండి, మీ సినిమా అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే జనాలు విసిగిపోయారు, మా సినిమా బాగుంటుందని చెప్తున్నారు, థియేటర్కి జనాలు వెళ్తున్నారు, కొంతవరకు జనాలకు నచ్చట్లేదు, ట్రైలర్ అంటే పెద్ద సినిమాలే నచ్చట్లేదు. అండ్ మీ సినిమా గురించి ఒక 1 wordలో ఏం చెప్తారు? శాంత్ చెప్తున్నాను కదండి, ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా చూడొచ్చు అని. హోప్ అయితే ఇస్తున్నాము.